కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిన్ను పరీక్షించడానికే. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, దేవుడు నిన్ను విశ్వాసిగా ఎందుకు చేశాడో నిన్ను పరీక్షించడానికే అనే సత్యం మనకు జ్ఞాపకం వస్తుంది. ప్రియులారా, ఓడలను నిర్మించే ఇంజనీర్ ఒక ఓడను ఎందుకోసం నిర్మిస్తాడు? దాన్ని నిర్మించి నౌకాశ్రయములో భద్రముగా ఉంచాలనా? కాదు, తుఫానుల్ని అలలను ఎదిరించి నిలబడాలని. దాన్ని తయారు చేసేటప్పుడు అతడు తుఫానుల గురించి, పెనుగాలుల గురించి ఆలోచిస్తాడు. అలా ఆలోచించకపోతే అతడు మంచి ఇంజనీర్ కాదు కదా. దేవుని బిడ్డలారా, అదే రీతిగా దేవుడు నిన్ను విశ్వాసిగా ఎందుకు చేశాడంటే నిన్ను పరీక్షించడానికే. ప్రియులారా, నీకు కొన్ని వాగ్దానాలనిచ్చి వాటిని నమ్మమంటున్నాడు అంటే నీ జీవితంలో వచ్చే గాలి వానలప్పుడు, ఒడిదుడుకులప్పుడు వాటిని ఉపయోగించుకోమని. ఈత కొట్టడానికి పనికి వచ్చే లైఫ్ బెల్ట్స్ మనకు షాపుల్లో కనిపిస్తాయి. అవి షాపుల్లో ప్రదర్శించడానికి తప్ప నిజంగా వాటిని కట్టుకుని నీళ్ళలో దిగితే పనిచేయవు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఇలాంటివి కావు. కొన్ని కత్తులు యుద్ధానికి పనికిరావు. చాలా రకాలైన బూట్లు చూడటానికి బాగుంటాయి, కానీ వేసుకుని తిరగడానికి పనికిరావు. ప్రియులారా, దేవుడు మనకిచ్చేవి ఇత్తడితో, ఇనుముతో తయారైన బూట్లు. పరలోకానికి నడిచి వెళ్ళినా అవి ఏమాత్రము అరిగిపోవు. ఆయన ఇచ్చే లైఫ్ బెల్ట్స్ కట్టుకుని 1000 అట్లాంటిక్ సముద్రాలను దాటినా మనము మునిగిపోము. కారణం, ఆయన ఇచ్చిన వాగ్దానాలు వాడి చూడదగినవి. దేవుని బిడ్డలారా, తనను వాడుకోకుండా ఒక ప్రదర్శనాంశముగా చేసి కూర్చోబెట్టడం కంటే క్రీస్తుకు అయిష్టమైనది మరొకటి లేదు. ఆయన్ని మనం వాడుకోకపోతే ఆయనకు ఇష్టలం కాలేము. మనం ఆయనకు పని కల్పిస్తూ ఉండాలని ఆయన కోరుకుంటాడు. ప్రియులారా, నిబంధన ఆశీర్వాదాలు ఊరికే చూచి ఆనందించడానికి కాదు, వాటిని స్వాధీనపరుచుకోవాలి. మన వాడకం కోసం యేసు ప్రభువే మనతో ఉన్నాడు. ఉపయోగించవలసినంతగా ఆయన మనం ఉపయోగించుకుంటున్నామా? దేవుని బిడ్డలారా, మ్యూజియంలో ఉన్న వింత వస్తువుల్లాగా దేవుని వాగ్దానాలను మనం పరిగణించకూడదు. అనుదినం ఆదరణనిచ్చే ఊటలుగా వాటిని ఉపయోగించుకుందాం. అవసరం వచ్చినప్పుడల్లా ప్రభువును ఆశ్రయిద్దాం. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. దైవాశీర్వాదాలను మనం పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడై ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. తండ్రి, అనుదినము ప్రభువా తండ్రి, నీ యొక్క ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు దయచేయండి. తండ్రి, పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుకు వారికి దయచేయండి.
సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. పరిచర్య చేయించిన ప్రియబిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి పరిచర్యలోనూ ప్రయాణములలోనూ తోడుగా ఉండండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఏదైనా దీవెనల చేత తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నింపమని, కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.